ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. ఇంతకు ముందు కూడా మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది అని తెలిసింది. అయితే ఈసారి కాంగ్రెస్ తో పాటుగా ముందంజలోకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి కవితక్క కూడా ముందుకు రావడం జరిగింది. 8 సీట్లు అయితే కొట్టుకోవడం జరిగింది జోగులాంబ గద్వాల్ నుంచి. మరి విజయానికి బీజాలు పడ్డట్టేనా కవితక్కకు? నాట్ ఓన్లీ 8 సీట్లమ్మా, మొత్తం 33 సీట్లు వచ్చినాయి. రామగుండంలో వచ్చినాయి, మంచిర్యాలలో వచ్చినాయి, పెద్దపల్లిలో వచ్చినాయి, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వచ్చింది. ఇట్లా ఎప్పుడు పోతే చాలా సీట్లు వచ్చినాయి. అంటే మొదటిసారిగా మేము పోటీ చేసినాం. మా పార్టీ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోని మేము ఉమ్మడి అభ్యర్థిగా మా జాగృతి అభ్యర్థులను పార్టీలో నిలపడం జరిగింది. వాళ్ళు మంచి విజయానికి చేకూర్చడం జరిగింది. ప్రజల లోపల ఆదరణ ఉంది అని తెలిసిపోయింది మాకు కూడా. అంటే ఇదే కాకుండా రెండు పార్టీలు కూడా కంగు తినే విధంగా ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి ఒకటే నినాదంగా పట్టుకుంది ఏంటి అంటే జాగృతి అనేది మొత్తం కూడా కాంగ్రెస్ తరపునే ఉంటుంది, కాంగ్రెస్ ఎలా చెప్తే జాగృతి ఎలా నడుస్తుంది అని చెప్పేసి. మరి కాంగ్రెస్ కి అనుకూలంగా జాగృతి పనిచేస్తుందా మరి బీఆర్ఎస్ అన్నట్టుగానే? ఎవరికి అనుకూలంగా పనిచేయము. 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలంగాణ జాగృతి. ఏ పార్టీకి మాకు సంబంధం లేవు, మాది ఇండివిజువల్ గా పార్టీ. అంటే పార్టీ పెట్టక ముందే ఇన్ని సీట్లు కొట్టుకురావడం అనేది చాలా పెద్ద విషయం. మరి పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా పార్టీ పెడితే ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. కవితక్క రాబోయే కాలంలో ఈ తెలంగాణకు మరో మమతా బెనర్జీ కాబోతుంది. కాబోయే సీఎం కవితక్కనే. అంటే కేటీఆర్ కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ ముఖం చూసి పొట్టోడైనా గట్టోడైనా మంచోడైనా చెడ్డోడైనా సరే మీరు గెలిపించాల్సిందే, ఓట్లు వేయాల్సిందే అని కొన్ని సందర్భంలో మాట్లాడడం జరిగింది కదా. మరి ఆ గుర్తు లేకుండా, ఆ పేరు లేకుండా కవితక్క ముందుకు రావడం జరుగుతుంది. మరి నిజంగా అదేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా కవితక్కకు ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంది. ముఖం చూసి పొట్టోడైనా పొడవడైనా కాదు, నీతి నిజాయితీ ప్రజలకు పనిచేసే సేవకుని గెలిపించాలని చెప్పి కవితక్క లక్ష్యం. అదే ధ్యేయంగా అదే లక్ష్యంగా మా జాగృతి పనిచేస్తుంది. థ్యాంక్ యూ.